వీడియో చిన్న పిల్లల కోసం కాదు పెద్దవాళ్ళ కోసం మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఈ వీడియోలో చూపించిందంటే కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇగో వీని పేరు వంశీ, కానీ మేము బొట్ట వంశీ అని పిలుస్తాం. వీనికైతే తాగుడు తిని ఉంటే చాలు, నువ్వు అంగువంట అంగుతాడు, నువ్వేం చేయమని చేస్తాడు. మా గ్యాంగ్ లో పెద్ద తాగుపోతాడు, తిండిపోతాడు అంటే ఈడే. చెప్పిరా నా బతుకంతా చెప్పిరా. గింతే ఇక తాగుదాం తిందాం ఎంజాయ్ చేద్దాం అంతే మనం. గంతే ఇక మనకు బాగుపడదాం సెట్ అయిదామన్నా అయితే లేదు. వీని పేరు సీను, కానీ మేము వీని అద్దు సీను అని పిలుస్తాం. ఎందుకంటే మొన్నటిదాకా ఈ పేరు బాగా ట్రెండ్ అయిందిగా. మా గ్యాంగ్ లో వీడే పెద్ద రసకుడు, ఆ పేరు కూడా మంచి సెట్ అవుతాడు. వీడు ఎంత పెద్ద కామేశో ఈయన కాంటాక్ట్ లిస్ట్ చూస్తే ఏర్పడుతుంది. ఒక్కొక్కల పేర్లు చెప్తే పిచ్చోళ్ళు అయిపోతారు. ఏనురి రంకు రజిత, పిచ్చిపోకు ప్రీతి, వట్టకాయల వైష్ణవి, ఆతుల ఆమిని, వేసుకునే యామిని, లౌడా లావణ్య, గుడిసెట్టు గాయత్రి, సంసారి సంధ్య, ర్యాంచూద్ భవ్య, ఆతుల హాసిని, రంకు రమ్య, ఆగం అనిత, ముండ మోహిని, లంజల గుంప లలిత. నా బండారం అంతా బయట పెట్టినావా, ఇక మరి నీ చెప్పకుంటే ఎట్లా. వీని పేరు వచ్చేసి మహేష్, కాకపోతే మేము పొట్టి మైగా అని పిలుస్తాం. ఎందుకంటే వీడు పొట్టి ఉంటాడు కానీ చేసిటి అని లంగ పనులే. సూర్యునికి అమాయకంగా గింతంత ఉంటాడు కానీ అంగుత పిక్చర్ మాయం చేస్తాడు వీడు. మా గ్యాంగ్ లో పెద్ద లంగ అంటే పెద్దరికం తింటాడు కానీ పుట్ట పైసా కూడా పెట్టాడు. వీడు చెప్పేటి అన్ని మొత్తం వచ్చాడు. ఒక అమాయకుని పట్టుకొని ఇన్ని మాటలు అంటాడు. సుశీరా గాయస్, ఈ అమాయకుడు గుద్దలు పెట్టినా వర్రాడు. మీకే ముందు ముందు తెలుస్తుంది గాయస్ ఈ లంగ కథలు అన్ని. అప్పుడు ఎప్పుడు మీరు అమాయకుడు ఎవడో అంగుత పిచ్చలు మాయం చేసేది ఎవడో.